ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశివారి యొక్క జీవితంలో అనుకుని అదృష్టం కనిపిస్తుంది. మే 31, జూన్ 1, 2 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు. అయితే ఈ 4 రోజులలో సింహరాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అనుకుని అదృష్టం వారికి ఏ విధంగా కనిపిస్తుంది? ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు చేసే లైక్ మాకు చాలా విలువైనది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 4 పాదాలు పూర్వ ఫల్గుని, 4 పాదాలు ఉత్తర ఫల్గుని, 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంది. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేదే ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే గనుక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమీపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులు మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలి అన్న తలంపు వీరికి రాదు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టకుల గౌరవాలకు ప్రాధాన్యతను ఇస్తారు. కాని ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. కాని అందరి దృష్టిలో కైనమైన స్వభావం కలవారిగా కనిపిస్తారు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి. వీరి దగ్గర పొగరు, అహంకారము, గర్వము, అందము, వారికి ముక్కుసుటితనము కానివ్వండి, కోపం విషయంలో ఇట్లా ప్రతిదీ గనక మనం పోల్చుకుంటే సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు. సింహరాశివారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే అడవికి రాజయ్యారు ఈ సింహరాశివారు. అలాగే ఈ సింహరాశివారికి ఓర్పు సహనం ఎంత అయితే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. వీరిది చాలా విశాల హృదయం, బంగారం లాంటి మనసు, కల్లాకపటం లేకుండా ప్రేమను పంచడంలో, అవసరలో ఉన్న వారికి సహాయం చేయడంలో ముందుంటారు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. తమ వారిని కంటికి రెపలా కాపాడుకుంటారు. ఎవరినైనా నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు. వీరి ఊదార స్వభావం, ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్న విషయాలకే సంతోషపడతారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచాలని తపన పడతారు. ప్రేమను పొందడంలోనే కాదు, పంచడంలోనూ వీరు ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడూ ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. అలాగే ఈ సింహరాశివారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తపన, తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటారు. అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరము, తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద మాకు కావాలి, మా కుటుంబం, మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, అంటే వారి శ్రేయస్సు, సంతోషం మరియు అవసరాలను శ్రద్ధగా చూసుకోవాలి.
వారి ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందించడం. మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి, ముందుండాలి, ఫలానా వారంటే ఒక మంచి పేరు, ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా, గౌరవము, ఒక మంచి స్టేటస్ ఉండాలి అని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 30 జూన్ 31, 2001 తేదీల్లో చూసుకున్నట్లయితే అనుకుని అదృష్టం అనేది వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరంగా ఎన్నో రోజులుగా సమస్యల ఊబిలో చిక్కుకొని ఉన్నారో వారికి ఆర్థికంగా పురోగతి అయితే కనిపిస్తుంది. అంటే అంతకుముందు మీరు ఏవైనా భూములు కాని స్థలాలు కాని కొనుగోలు చేసి ఉన్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు మీరు ఊహించని రీతిలో అమాంతంగా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్లబోతున్నారు. అంటే ఆ భూముల యొక్క ధరలు ఆ విధంగా పెరుగుతాయని మీరు కలలు కూడా ఊహించి ఉండరు. అంతగా అదృష్టం అనేది మిమ్మల్ని ఈ 4 రోజులలో వరించబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే అంతకుముందు సింహరాశివారు ఆర్థికంగా వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని అవమానపరిచే విధంగా మాట్లాడారో, అంటే ఎవరైతే వారిని చిన్న చూపుతో చూశారో, ఇప్పుడు వీరు ఆర్థికంగా పురోగతి సాధించడం ద్వారా మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ల దగ్గరికి వస్తారని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని హేళన చేసిన వారే సహాయం కోసం మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తే మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసేవారికి ఇది మంచి కాలం. అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అనవసరమైన పనులు చేయాలనే ఉత్సాహం వచ్చి సమయాన్ని వృధా చేసుకోవచ్చు. మీ ఏకాగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే తప్పులు దొరలవచ్చు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. మీ క్రెడిట్ను పొందడంలో విజయం సాధిస్తారు. అంటే మీకు రావలసిన గుర్తింపు లేదా ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీకు ఊహించని ఆదాయం రావచ్చు. లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగుపడి ధనం పట్ల చింత తొలగిపోతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులపై ఎక్కువ నమ్మకముంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా మానసిక ఆనందాన్ని ఇస్తాయి. మొత్తంగా ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్తో పాటు బోనస్, ఇన్సెంటివ్లు లభిస్తాయి. అదనపు ఆదాయం వస్తుంది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కోర్టు కేసుల విషయంలో మీకు అనుకూలముగా తీర్పులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా సింహరాశివారు ఎవరైతే ఉన్నారో మంచి పదవిని దక్కించుకుంటారు. అంటే ఎన్నో రోజులుగా రాజకీయంగా పార్టీలో తిరుగుతూ పార్టీ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీకి సేవలు చేస్తూ వస్తున్న కాని మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేదు. కాని ఈ సమయంలో మీ శ్రమను గుర్తిస్తారు. పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీరు అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే పరిస్థితులు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అంతకుముందు ఏ పదవి లేని సమయంలో, అంటే మీకు సంఘంలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మిమ్మల్ని అవమానించిన వారే ఈ సమయంలో మీ సహాయం కోరి మీ దగ్గరికి రావడం అనేది కూడా కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశివారి యొక్క జాతకంలో వారు ఊహించని అదృష్టం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్లు పట్టుకుంటారని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే సింహరాశివారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అభివృద్ధిని అయితే చూడబోతున్నారు. కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. అలాగే ఆన్లైన్ వ్యాపారాలలో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి అనేది వారి జీవితంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు, వారి యొక్క సహాయ సహకారాలతో వ్యాపార రంగంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయి.
అంతకుముందు విభేదాల కారణంగా మీరు వారితో సఖ్యతగా ఉండలేక పని విషయంలో వారి సహాయాన్ని కోరలేక మీరు ఏ విధంగా బాధపడ్డప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే సింహరాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో వారు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్టైల్ రంగం, ఫ్యాషన్ డిజైనింగ్ రంగం, బ్యూటీషియన్ రంగం ఇటువంటి రంగాలపై ఆసక్తి ఉన్నవారు కూడా వారి రంగాలకు సంబంధించి అద్భుతమైన అవకాశాలను పొందుకునే సూచనలు అయితే సింహరాశివారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అయితే సింహరాశికి చెందినవారు వివాహం కోసం కాని సంతానం కోసం కాని ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో వారు మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ వారు అనుకున్న ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అంటే వివాహ యోగం, సంతాన యోగం ఉన్నప్పటికీ మరికొంత సమయం దానికోసం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 4 రోజులలో విద్యార్థులకు మేధోపరమైన అవగాహన పెరుగుతుంది. చదువులో మీరు బాగా కృషి చేస్తారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏకాగ్రతలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులో దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులు మరియు పెద్దల మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మే 30, 1931 అలాగే జూన్ 1, 2 తేదీల్లో ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సంబంధం మరింత గాఢంగా మారుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తు గురించి మాట్లాడటానికి అనుకూలమైన సమయం. అయితే సింహరాశివారు ఈ విధంగా ఈ 4 రోజులలో అద్భుతమైన ఫలితాలు అనేవి వారి జీవితంలో కనిపిస్తున్నాయి. అనుకుని అదృష్టం అనేది కనిపిస్తుంది. స్థిరస్తులని అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వస్తున్న వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అయితే సింహరాశికి చెందినవారు ఒక తప్పు చేయడం వల్ల మాత్రం వారికి దురదృష్టం అనేది కనిపిస్తుంది. అంటే ఒక తప్పు వీరు చేసినట్లయితే ప్రతికూల అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అధిక పెట్టుబడులకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో అధిక పెట్టుబడులకు సమయం అనుకూలంగా కనిపించడం లేదు. ఒకవేళ మీరు లక్షల రూపాయల్లో, కోట్ల రూపాయల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నెలలపాటు ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ తప్పు కనుక మీరు చేశారంటే లాభాలు పోయి నష్టాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే అధిక పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని వాయిదా వేసుకోవడమే మీకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. అయితే మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే సింహరాశివారికి అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఈ విధంగా సింహరాశివారి యొక్క జాతకంలో ఈ 4 రోజులలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకుని అదృష్టం అనేది వారి జీవితంలో కనిపిస్తుంది. అయితే సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు ఎర్ర గులాబీ మందారం పువ్వులతో పూజ చేయడం శుభప్రదం. లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది. ఎవరైనా జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక లాభం పొందవచ్చు. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజూ జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ తులసి మొక్కకి పూజ చేయాలి. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి.
మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ పరిహారాలతో పాటు మంచి ఆలోచనలు సత్ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. ఇతరులకు సహాయం చేయడం, దయ కరుణ చూపడం వలన దైవానుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాలను పాటిస్తే మీకు ఈ 4 రోజులలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇక సింహరాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.